ఎంసెట్‌లో ఇట్లాంటి క్వెషన్ కనపడంగానే 80% స్టూడెంట్స్ అయితే ఇట్లాంటి క్వెషన్స్ అయితే మీరు స్కిప్ చేస్తారు. ఇలాంటి క్వెషన్స్‌ని నేను లెస్ దెన్ 30 సెకండ్స్‌లో మీకు సాల్వ్ చేసే చీట్ కోడ్స్ అండ్ చీట్ ట్రిక్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మనం చాలా మోడల్స్ అయితే ఈ డిఫరెన్షియేషన్ చాప్టర్‌లో డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మీలాంటి స్టూడెంట్స్‌కి మా వీడియో ఇంకా రీచ్ అవ్వడానికి హెల్ప్‌ఫుల్ అయితది. చూసుకుంటే మనకి f(x) = e(x) అండ్ h(x) = f(x) దెన్ h'(x) వాల్యూ ఎంత అని అంటుండు. ఇది కూడా సింపుల్. ఫస్ట్ మనకి h(x) ఏమి ఇచ్చిండు, f(x) అని ఇచ్చిండు కదా. దాట్ విల్ బి ఈక్వల్ టు e(x) ఉంది. ఎక్స్ ప్లేస్ లో మళ్ళీ e(x) పెడతారు. ఇక్కడ e(x). అప్పుడు మనకి h(x) ఏమవుతుంది, e(x) అవుతుంది. బోత్ సైడ్ లాగ్ అప్లై చేయండి. ఇది ఏమవుతుంది, log h(x) = e(x) అండ్ log e బేస్ e అయిపోతుంది. ఇది ఈక్వల్ టు 1 అవుతుంది. బోత్ సైడ్ ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. ఇదేమవుతుంది 1/h(x) ఇంటూ ఈ h(x) డిఫరెన్షియేషన్ h'(x) అండ్ e(x) డిఫరెన్షియేషన్ e(x). మనకి h'(x) వాల్యూ ఎంత వచ్చింది, e(x) వచ్చింది. కానీ e(x) ఆప్షన్లో లేదు. కానీ ఒకవేళ మీరు ఇక్కడ మీద చూసుకుంటే ఆ e(x) = log h(x) ఉంది. దిస్ షుడ్ బి ఈక్వల్ టు log h(x). ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సెవెంత్ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ g is the inverse of the function f(x) and g(x) = x plus tan x, then f'(x) ఎంత అంటుండు. ఇక్కడ మీరు ఈ స్టేట్మెంట్ మీకు గుర్తు రాగానే g is the inverse of f(x) అనగానే మీకు ఒకటి గుర్తు రావాలి, f'(x) = 1/g'(f(x) అవుతుంది. ఈ కేసులో ఇఫ్ g is the inverse of f(x) అన్నప్పుడు మీకు f'(f) కనుక్కోవాలంటే 1/g'(f(x). ఇప్పుడు g'(f(x) కనుక్కోండి. g'(f(x) ఏమవుతుంది, 1 ప్లస్ x డిఫరెన్షియేషన్ 1, tan x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది sec² x. ఇప్పుడు x ప్లేస్ లో మీరు f(x) పెట్టండి. f(x) పెడితే మీకు ఇది ఏమవుతుంది అంటే 1 ప్లస్ sec² ఆఫ్ f(x). 1/1 ప్లస్ sec² ఆఫ్ f(x). ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ మీరు ఇప్పుడు 12th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి y = e(x²) ప్లస్ e(x²) ప్లస్ e(x² ప్లస్ ఇన్ఫినిటీ దాకా ఉంది. దెన్ dy/dx ఎంత అని అడుగుతుంది. ఇది కూడా సింపుల్. ఏం చేస్తారంటే మీరు మళ్ళీ y = రాసుకుంటారు, ఇక్కడ e(x²). ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, దాన్ని ప్లస్ y రాసుకుంటారు. ఇప్పుడు ఇది పవర్లో ఉంది. పవర్లో ఉన్నప్పుడు మీకు ఒకటే గుర్తు రావాలి, బోత్ సైడ్ లాగ్ అప్లై చేయాలి. అప్పుడు ఈ పవర్లో ఉన్నది కిందికి వస్తుంది. ఇదేమైతుంది x² ప్లస్ y అండ్ ది log e అండ్ బేస్ e. రైట్. దిస్ విల్ బి ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఏమవుతుంది 1/y ఇంటూ y డాష్, దాట్ విల్ బి ఈక్వల్ టు 2x ప్లస్ y డాష్. ఇక్కడ మనకి y డాష్ బై y మైనస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 2x. ఇక్కడ నుంచి మీరు సింప్లిఫై చేస్తే y డాష్ కామన్ తీస్తే 1/y మైనస్ 1 అవుతుంది. దట్ విల్ బి ఈక్వల్ టు 2x అండ్ y డాష్ విల్ బి ఈక్వల్స్ టు ఇది 1 మైనస్ y బై y ఈజ్ ఈక్వల్ టు 2x. రైట్. అప్పుడు y డాష్ ఏమవుతుంది 2xy బై 1 మైనస్ y. మీరు చూసుకుంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇప్పుడు మనం 13th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ y = log y ఇట్ ఈస్ ఈక్వల్స్ టు y పవర్ log x. నేను ఆల్రెడీ చెప్పిన, ఒకవేళ మీకు ఈ పవర్స్ లో ఉంటే మీకు ఒకటే గుర్తు రావాలి మైండ్లో, లాగ్ అయితే అప్లై చేయాలి బోత్ సైడ్స్. ఓకే. ఇప్పుడు లాగ్ అప్లై చేస్తే log y ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి లాగ్ అప్లై చేస్తే log x ఇంటూ మనకి log y అవుతుంది. డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్. ఇదేమవుతుంది 1/log y ఇంటూ log y డిఫరెన్షియేషన్ 1/y ఇంటూ మనకి y డాష్ ఉంటుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇది UV రూల్, ప్రొడక్ట్ రూల్. x డిఫరెంట్ log x డిఫరెన్షియేషన్ 1/x, that should be into log y. Okay, this is plus next log y differentiation 1/y into y dash. Okay, 1/y into y dash into మిగిలింది log x. రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇది y dash by y log y, that will be equals to log y by x plus మనకి y dash log x by y.
సో ఇప్పుడు ఈ వై డాష్లు అన్ని ఒక సైడ్ రాసుకుంటే మనకి వై డాష్ ఆఫ్ 1/y log y మైనస్ మనకి log x by y, that will be equal to log y by x. y dash దీన్ని సింప్లిఫై చేస్తే y మైనస్, సో y log x and log y by y square log y, that will be equal to log y by x. అండ్ దీన్ని అటు మొత్తం మీరు షిఫ్ట్ చేస్తే ఇది y స్క్వేర్ log y హోల్ స్క్వేర్ బై x ఇంటూ y మైనస్ y log x అండ్ log y అవుతుంది. సో ఇక్కడ మీరు y కామన్ తీస్తే ఇక్కడ ఒక y క్యాన్సల్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసి మనకి y ఇంటూ log y హోల్ స్క్వేర్ బై x ఇంటూ 1 మైనస్ log x log y. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూసుకుంటే, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2x² ప్లస్ 3xy మైనస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5y ప్లస్ 6 = 0, దెన్ dy బై dx ఎట్ x, y ఈజ్ ఈక్వల్స్ టు 1, -2. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇచ్చిన దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. సో ఇప్పుడు 2x² డిఫరెన్షియేషన్ చేస్తే 4x ప్లస్ దీన్ని 3 ఇంటూ y ప్లస్, సో x y డాష్ మైనస్ 2y y డాష్ ప్లస్ 4 మైనస్ 5 అండ్ ప్లస్ 6 డిఫరెన్షియేషన్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ నుంచి మీరు 4x ప్లస్ 3y ప్లస్ 3x y డాష్ మైనస్ 2y y డాష్ ప్లస్ 4 మైనస్ 5y డాష్, సారీ ఇక్కడ మైనస్ 5y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మీరు 4x ప్లస్ 3y అండ్ ఇక్కడ 4 ఉంది, సో ప్లస్ 4 అండ్ ప్లస్ y డాష్ కామన్ తీసి, సో ఇందులో 3x అండ్ ఇందులో మైనస్ 2y అండ్ ఇందులో మైనస్ 5, దట్ ఈస్ విల్ బి ఈక్వల్ 0. సో ఇక్కడ నుంచి మీకు y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మైనస్ ఆఫ్ 4x ప్లస్ 3y ప్లస్ 4 బై 3x మైనస్ 2y మైనస్ 5. సో ఇప్పుడు దీంట్లో మీరు 1, -2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 1 పెట్టండి, y ప్లేస్లో -2 పెట్టండి. సో 1 పెడితే ఇది మైనస్ ఆఫ్ 4 1s are 4 మైనస్ 6 అండ్ ప్లస్ 4 బై మనకి ఇది ఏమవుతుంది 3 4 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ -5. సో దాట్ విల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, సో ఇది 8 - 6 అంటే ఇది -2 బై, సో 7 - 5 అంటే 2, సో 2 క్యాన్సల్ అయిపోయి సో మనకి -1 అయితే వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సిమిలర్గా 15th క్వశ్చన్ అయితే ఉంది. సో ఇది మనకి 2023లో, సో 14th క్వశ్చన్ అయితే అడిగినాడు. సేమ్ మోడల్ క్వశ్చన్ మనకి 2024లో కూడా రిపీట్ అయింది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ అయితే ఇది, అండ్ మీరు dy/dx ఫైండ్ అవుట్ చేసి అండ్ x వాల్యూ 3 y వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసి, సో దీంట్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో తప్పకుండా ట్రై చేయండి, ఓకే. సో ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకే. సో నెక్స్ట్ మనం 16th క్వశ్చన్ చూసుకుంటే మనకి f of x is equal to √x² + 1 అండ్ g of x equal to ఇది ఇచ్చిండు, h of x equal to 2x - 3. సో ఇదైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం f డాష్ ఆఫ్ h డాష్ ఆఫ్ g డాష్ ఆఫ్ x వాల్యూ కనుక్కోవాలి. సో ఇది మీరు చూస్తే నార్మల్ మెథడ్లో చేస్తే మీకు నియర్లీ 10 minutes టైం పడుతుంది. కానీ దీన్ని సింపుల్గా మీరు ఏం చేయాలంటే, సో ఫస్ట్ మీరు దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుందో చూసుకోండి. సో ఇక్కడ చూడండి, హెచ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఒకవేళ నేను డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది 2 అయిపోతుంది, కాన్స్టెంట్ అవుతుంది. సో ఇప్పుడు హెచ్ డాష్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, సో ఇప్పుడు జీ డాష్ ఆఫ్ ఎక్స్ను డిఫరెన్షియేట్ చేస్తావు, సో సంథింగ్ వస్తుంది. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉండాలి కదా హెచ్ డాష్ ఆఫ్ ఎక్స్లో, సో లేదు కాబట్టి కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇది కూడా కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఓవరాల్గా ఏమవుతుంది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 2 అవుతుంది, ఎందుకంటే హెచ్ డాష్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనకి 2 అయింది. అంటే సింపుల్గా మనకి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి √x² + 1. సో దానికి డిఫరెన్షియేట్ చేస్తే మీరు 1/2√x² + 1 ఇంటూ 2x అండ్ 2 క్యాన్సల్. సో దీంట్లో మీరు ఎఫ్ డాష్ ఆఫ్ 2 పెట్టండి. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2/√2² 4 + 1. సో దాట్ విల్ బి ఈక్వల్ టు 2/√5. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ మనం 17th క్వశ్చన్ చూసుకుంటే
మనకి x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ క్యూబ్ టీటా, y ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ స్క్వేర్ టీటా, దెన్ dy బై dx ఎంత అని అడుగుతున్నాం. సో దీన్ని dy బై dx కనుక్కోవాలంటే సింపుల్గా మీరు ఫస్ట్ వైని డిఫరెన్షియేట్ చేయండి. సో ఇదేమైతుంది 6 సైన్ టీటా అండ్ సైన్ టీటా డిఫరెన్షియేషన్ కాస్ టీటా బై, సో ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఇది 6 కాస్ స్క్వేర్ టీటా అండ్ కాస్ టీటా డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ టీటా. సో ఇక్కడ సైన్ టీటా పెట్టుకుని మైనస్ పెట్టుకున్నాం. సో 6 క్యాన్సల్, ఒక కాస్ టీటా క్యాన్సల్, ఒక సైన్ టీటా క్యాన్సల్. సో ఇది -1 బై కాస్ టీటా అవుతుంది. సో దాట్ విల్ బి ఈక్వల్ టు మైనస్ సెకండ్ టీటా. సో ఇలా సింపుల్గా మీరు 2-3 స్టెప్స్లో ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు సైన్ ax ప్లస్ కాస్ bx అయితే ఇచ్చిండు. సో దెన్ మనం y డబుల్ డాష్ ప్లస్ b స్క్వేర్ y వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ y డాష్ కనుక్కుంటే ఇది ఏమవుతుంది అంటే a కాస్ ax మైనస్ b సైన్ bx అవుతుంది, రైట్. సో మళ్ళీ y డబుల్ డాష్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఏమవుతుంది అంటే మైనస్ a స్క్వేర్ సైన్ ఆఫ్ ax మైనస్ b స్క్వేర్ కాస్ ఆఫ్ bx. సో దీనికి మీరు ఈ ఇచ్చిన y ఉంది కదా, దీన్ని b స్క్వేర్తో మల్టిప్లై చేసి దానికి యాడ్ చేయాలి. అంటే ప్లస్ b స్క్వేర్ సైన్ ఆఫ్ ax ప్లస్ b స్క్వేర్ కాస్ ఆఫ్ bx. సో ఇక్కడ మైనస్ b స్క్వేర్ కాస్ ఆఫ్ bx ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి సైన్ ఆఫ్ ax అయితే కామన్ వస్తుంది అండ్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఇంటూ సైన్ ఆఫ్ ax అయితే మనకి ఆన్సర్ అవుతుంది. ఇలా మీరు సింపుల్గా నేను చెప్పే ఈ చీట్ కోడ్స్ కనుక మీరు అప్లై చేస్తే సో డిఫరెన్షియేషన్ చాప్టర్ నుంచి సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మీరు సాల్వ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో గెస్సింగ్ ట్రిక్స్ కంటే ఈ ట్రిక్స్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే ఎగ్జామ్లో. సో ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు లిమిట్స్ కానీ కంటిన్యూటీ డిఫరెన్షియబుల్ చీట్ కోడ్స్ కన్నా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటి లింక్స్ అయితే ఇచ్చినాను. సో వెళ్ళి వాటి వీడియోస్ కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ పైన మీకు చీట్ కోడ్స్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్స్ అయితే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీకు ఇంకా ఎంసెట్కి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వాటికి మేము రెస్పాండ్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు డ్యూయల్ ట్రిక్స్ తెలుగు అండ్ బై బాయ్.